వసంత ఏం చేస్తాడు అక్కడ? తీగ చూస్తా ఉండా. ఏం తీగది? తిప్పతీగ. తిప్పతీగ ఎట్లుంటుంది? ఎట్లుంటుంది తిప్పతీగ? తిప్పతీగ ఎట్లుంటుంది? బా ఎంత ఉంది? ఇదంతా అదే, ఇదంతా అదే. దీనివల్ల ఏమన్నా మనకు ప్రయోజనాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అవునా? ఏమిది? రోగ నిరోధక శక్తిని పెంచి మన శరీరంలో ఉండే చెడు పదార్థాలను బయటికి పంపిస్తుంది. దాన్ని ఎట్లా వాడాలా? ఇది మళ్ళీ చెప్తా. మళ్ళీ వచ్చి ఇది దగ్గు జలుబు మనకు ఎప్పుడు వస్తుంటాయి కదా, వాటిని కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది కదా అప్పుడప్పుడు, దాన్ని తగ్గిస్తుంది. డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా జ్వరాలు, దీర్ఘకాలిక జ్వరాలను తగ్గించేకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇది డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రక్త కణాలు తగ్గుతాయి కదా, అది పెంచుతుంది. ఇది దీని ఆకు పసురు జ్యూస్ లాగా చేసుకొని తాగితే, అదే ఉడికి నీళ్ళలో దీని ఆకు పసురు వేసుకొని తిరగొట్టుకొని తాగల పొద్దున్నే. జ్యూస్ అంటే బెల్లము చక్కెర పసురు తాగాల. పసురే అది తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. మళ్ళీ వచ్చి దీని తీగలు, ఈ తీగలు తాగితే చాలా ఆరోగ్యాలు ఉన్నాయి. అదే జలుబు జ్వరము, ఆ జ్వరాలు వస్తాయి కదా, దానిలో చాలా మేలు. ఈ తీగలు టీ మాదిరి చేసుకొని తాగలరు. దీని ఏరు వచ్చి కషాయం చేసుకొని తాగలరు. మనకు ఇన్ని శరీరంలో ఉండే చెడు పదార్థాలన్నీ పంపించి ఈ దీర్ఘకాలిక జ్వరాలను తగ్గించి, ఈ మెదడుకు ఒత్తిడి ఉంటుంది కదా, ఒత్తిడిని తగ్గించి మైండ్కి రిలీఫ్ని ఇస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మళ్ళీ వచ్చి ఇది దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు, రక్తంలో షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ను తగ్గించేస్తుంది. అన్ని ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో. ఓకే.